తెలంగాణలో కేసీఆర్ అంటే మాటలతోనే మంటలు పుట్టిస్తాడు. కానీ ఆ అగ్గిని ఆర్పేసే నీరులా మారారు రేవంత్. కేసీఆర్తో పాటు అతని సైన్యానికి సరిగ్గా కౌంటర్లు ఇస్తున్నారు. నువ్వొకటంటే నేను రెండంటానంటూ ప్రత్యర్థులకు ఊపిరి ఆడకుండా దూకుడు మీదున్నారు రేవంత్. లోపల ఒత్తిడికి గురవుతున్నా పైకి మాత్రం ప్రతిపక్షాలకు మాటలతోనే చుక్కలు చూపిస్తున్నారు. కేసీఆర్ కు ధీటైన లీడర్గా ఎదిగిన సీఎం రేవంత్. ప్రతి మాటకు సమాధానమిస్తున్న రేవంత్. బీజేపీ ఆఫీసు ప్రాంతానికి గద్దర్ పేరు పెడతానని ఝలక్. ఆర్థిక సవాళ్లతో ఒత్తిడికి గురవుతున్న రేవంత్. పైకి ఉల్లాసంగా ఉత్సాహంగా కనిపిస్తున్న రేవంత్. తెలంగాణ రాజకీయాల్లో కేసీఆర్ అంటే ఓ బ్రాండ్. ఆయన కేవలం మాటలతోనే మంటలు పుట్టిస్తారు. తెలంగాణ ఉద్యమానికి ఆయన మాటలే ఫ్యూయల్. ఎప్పటికైనా ఆయనకు కౌంటర్ ఇచ్చేవారు వస్తారా అన్న సందేహాలు ఉండేవి. రేవంత్ రెడ్డి రాకపోతే చాలామంది కేసీఆర్కు ధీటైన లీడర్ అనుకున్నారు. ఇప్పుడు ఆయన మరింత రాటు తేలుతున్నారు. ఒక్క కేసీఆర్కే కాదు, తన మీదకు ఎంతమంది వచ్చినా వారందరికీ తనదైన శైలిలో కౌంటర్ ఇస్తున్నారు. పాలన పరంగా ఆయన తీసుకుంటున్న నిర్ణయాలపై భిన్నాభిప్రాయాలు ఉన్నా రాజకీయంగా మాత్రం రేవంత్ రెడ్డి అడ్వాంటేజ్ తన మాటల ద్వారానే సాధిస్తున్నారు. ఓటమి తరువాత బయటకు రాకుండా అప్పుడప్పుడు పార్టీ కార్యకర్తలతో ఫామ్ హౌస్లోని గోడౌన్లో సమావేశం ఏర్పాటు చేసి ఎవరో రికార్డు చేసే వీడియోలు లీక్ చేస్తున్నారు. ఇక అందులోనే కేసీఆర్ కాస్త తనదైన శైలిలో మాటల్ని బీఆర్ఎస్కు హైప్ ఇచ్చేందుకు కొన్ని డైలాగుల్ని వాడుతున్నారు. ఇటీవల ఆయన గట్టిగా కొడతామన్న మాటలు వైరల్ అవుతున్నాయి. దీంతో రేవంత్ కౌంటర్ ఇచ్చారు. సరిగ్గా నిలబడే పరిస్థితే లేదని గట్టిగా కొడతావా అని కౌంటర్ ఇచ్చారు. కేసీఆర్ మాట్లాడిన ప్రతి మాటకు రేవంత్ అంతే ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. ఒకప్పుడు కేసీఆర్ మాట్లాడేటప్పుడు మధ్యలో ఆయన మాటలకు అందరూ నవ్వేవారు. ఇప్పుడు రేవంత్ ఇస్తున్న కౌంటర్లకు నవ్వుతున్నారు. సరే, నేను గంభీరంగా మౌనంగా చూస్తున్నా. నేను కొడితే వట్టి కొట్టు నాకు అలవాట్లేదు కదా. చూద్దాము. మంది పెట్టలు అదేందో పోలింగ్ పెట్టిన వాడు చూసిరా మీరు? ఆ పోలింగ్ పెడితే 70% మనకు వచ్చింది, 30% మనకి. వాడు పెట్టింది, మనం పెట్టింది కాదు. 75 ఇది పరిస్థితి. నువ్వు తూగుతున్నవా, సోగుతున్నవా, నువ్వు నిలబడగలిగే పరిస్థితులు ఉన్నవా? ఆయన బలంగా కొడతాడంట, ఆయన లేచి వస్తాడంట. సోషల్ మీడియాలో నాకు ఆయనకు పోటీ పెడతానంట, ఆయనకు లైక్లు ఎక్కువ వచ్చినాయంట. టిక్ టాక్లో 10 ఏళ్ళు ముఖ్యమంత్రి చేసినోడు, కేంద్ర మంత్రి చేసినోడు ఇవాళ టిక్ టాక్లో కేసీఆర్కు రేవంత్ రెడ్డికి పోటీ పెడితే ఆయనకు లైక్లు ఎక్కువ వచ్చినాయంటే నాకు తక్కువ వచ్చినాయంటే ఇవాళ వాళ్ళ కార్యకర్తలతో మాట్లాడుతున్నాడు. నేను అడగదలుచుకున్నా, ఆ మధ్యలో బాలీవుడ్లో కూడా సల్మాన్ ఖాన్కు రాఖీ సావంత్ కూడా టిక్ టాక్లో పెడితే రాఖీ సావంత్కి ఎక్కువ లైక్లు వచ్చినాయి. అంత మాత్రాన ఆమె సల్మాన్ ఖాన్ కంటే గొప్ప నటుడు నటురాలు అనేవారని అనుకుంటారా? ఇవాళ చివరికి ప్రజలు తిరస్కరించి ప్రజలు డిపాజిట్లు జప్తు చేస్తే ముఖం జల్లక ఫామ్ హౌస్లో వండుకున్న చంద్రశేఖరరావు సోషల్ మీడియా టిక్ టాక్లో నాకు లైక్లు వచ్చినాయని చెప్పుకునే పరిస్థితికి వచ్చిందంటే ఆయన మానసిక పరిస్థితి ఎట్లుందో తెలంగాణ సమాజం అర్థం చేసుకుంటుంది. ఒక్క కేసీఆర్కే కాదు, బండి సంజయ్కి కూడా రేవంత్ రెడ్డి ఇచ్చిన కౌంటర్ పొలిటికల్ సర్కిల్స్లో హాట్ టాపిక్గా మారుతోంది. గద్దర్పై బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ అయ్యాయి. ఎక్కువగా మాట్లాడితే బీజేపీ ఆఫీస్ ఉన్న ప్రాంతానికి గద్దర్ పేరు పెడతామని, పద్మ అవార్డులు ఎలా ఇప్పించుకోవాలో తమకు తెలుసునని రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. మామూలుగా ఎదురు విమర్శలు చేయటం కాదు, ఎవరికి గొక్క తిప్పుకోలేని కౌంటర్ ఇవ్వటంలో రేవంత్ తనదైన దూకుడును ప్రదర్శిస్తున్నారు. ఎట్టిస్తాం గద్దరికి, ఎట్టిస్తాం చెప్పండి. ఆయన భావజాలం ఏంది? ఎంతమంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను మర్డర్ చేసిన వ్యక్తులు ఆయన ఎట్టిస్తాం? మేము పక్కా అయ్యాం. మా కార్యకర్తలను చంపితే మా కార్యకర్తలు చంపిన కార్యకర్తలను పాటలు పాడినటువంటి వ్యక్తి గద్దర్. అనేక మంది పోలీసులను ఎన్కౌంటర్ చేసిన విషయంలో గద్దర్. మళ్ళొక్కసారి మీరు మీ పార్టీ గద్దరన్నకు వ్యతిరేకంగా గద్దరన్న గౌరవాన్ని కించపరిచేటట్టు మాట్లాడితే మీ పార్టీ ఆఫీసు ఉన్న ప్రాంతానికి గద్దరన్న పేరు పెడతా. నీ పార్టీ కార్యాలయం అడ్రస్ రాసుకోవాలంటే గద్దరన్న గల్లీ అని రాసుకునేటట్టు చేస్తా బిడ్డ మిమ్మల్ని.
మీరు అనుకోవచ్చు ఏం చేస్తాడు ముఖ్యమంత్రి, అవార్డులు మా దగ్గర ఉన్నాయి కదా, పద్మభూషణ్ పద్మశ్రీ ఇచ్చేది మేం కదా అనుకుంటున్నావు. కానీ నీ పార్టీ ఆఫీసు గద్దరన్న రాష్ట్రంలో ఉంది, ఆ సంగతి మర్చిపోవద్దు. నీ పార్టీ ఆఫీసు ఉన్న ప్రాంతానికి ఆ కాలనీకే గద్దరన్న పేరు పెడితే అప్పుడెవరు పేరు రాసుకుంటాం. పాలన విషయంలో రేవంత్పై భిన్నాభిప్రాయాలు ఉండవచ్చు. ఆర్థికంగా సవాలు ఎదుర్కొంటూ ఎన్నికల హామీలు నెరవేర్చుకోవాల్సిన పరిస్థితుల్లో ఆయన తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. ఆయన రాజకీయంగా మాత్రం ఆ ఒత్తిడిని కనిపించనీయడం లేదు. ఉల్లాసంగా ఉత్సాహంగా అందరినీ సింపుల్గా ఒంటి చేత్తో ఎదుర్కొంటూ ముందుకు సాగుతున్నారు సీఎం రేవంత్ రెడ్డి.